స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మీరు చదివారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని కృపను బట్టి, మహాకృపను బట్టి మరొక దినాన్ని చూడడానికి మరి ఆయన ఇచ్చారు. ఆయన కృప ఉంది కనుక ఈ దినం మనం చూడగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూను ఆయన కృపను వ్యర్థం చేసుకోవద్దు. ఆయన ఇచ్చే బహుమానాన్ని, సమయాన్ని పాడు చేసుకోవద్దు. సమయం దొరికిన కొద్దీ దేవుణ్ణి స్తుతించాలి, దేవునితో మీరు గడపాలి అనే మరి విషయాన్ని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ నీకు ఇస్తున్న వాగ్దానం కూడా తెలుసా? నీ రాకపోకల యందు యెహోవా నీకు నిన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూను ధైర్యం తెచ్చుకుని మరి ఈ దినం నిజం కదా, ఈ వాగ్దానం మనం అర్థం చేసుకోవాలంటే మరి మనం ఈ దినం చూడగలుగుతున్నామంటే మన రాకపోకలు ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఇది మొదలుకొని మనల్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరమును మరి దేవునితో మరి గడిపి ముందుకు సాగిపోవాలని తెలియచేస్తూ మరి ప్రయాణాలు రాకపోకలు అనేక మంది చనిపోతూ ఉన్నారు, అనేక మంది యాక్సిడెంట్లు గురవుతున్నారు, అనేక మంది బయటికి వెళ్ళిన వారు ఇంటికి రాలేని పరిస్థితి. కానీ దేవుని కృపను బట్టి మనం క్షేమంగా ఈ దినాన్ని మనం ఉంచాడు కనుక మరి ప్రతిదినం మన క్షేమం ఉండేలాగా నీ వాగ్దానం నా కోసమే ప్రభువా, నువ్వు నన్ను కాపాడుతున్నావు, నా రాకపోకలేదు కాపాడుతున్నావు, ఏ అపాయం రాకుండా కాపాడుతున్నావని ఒక ప్రార్థన చేసుకోగలిగితే వాగ్దానాన్ని సొంతమని తెలియచేస్తూ దేవుడు ఈ మాటలు దీవించింది కాక ప్రార్థన చేస్తాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు వందనాలు నాయన. రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న బిడ్డల్ని యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని నీకు ఆపుదలని ప్రార్థిస్తూ, రోగులు ఎవరున్నట్టు స్వస్థపరని ప్రార్థిస్తూ, యవనస్తులు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలాన్ని గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. అలాగే ప్రభా, ఈ దినం ప్రభా పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని మీరు అలాగే దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో ప్రయత్నాలు రాకపోకలు మీరే తోడండి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్. అలాగే ఇద్దరు ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్నారో మీ అందరికీ మరి దేవుని కృప తోడే ఉండుగాక. ఆమేన్.